నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటివరకు ఎన్నో వీడియోస్లో రకరకాల బిజినెస్ మోడల్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇంట్లో ఉండే సమస్యలు కావచ్చు, మనం చేసే పనిలో కనిపించే సమస్యలకి ఒక సొల్యూషన్ని చూపిస్తుంది పల్లె సృజన అని చెప్పుకోవచ్చు. అండ్ అది కూడా ఎలా మనం దానికి ఒక పరికరాన్ని తయారు చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన నాలెడ్జే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. కానీ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఇక్కడ అలాంటి ఏవీ అవసరం లేదు. మీకున్న జ్ఞానం తోటే మీరు ఏదైనా సాధించవచ్చు అనేది మనకి పల్లె సృజన అయితే చెప్పడం జరుగుతుంది. సో మరి ఆ పల్లె సృజనని స్థాపించిన గణేశం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఒక మంచి ఆలోచన సార్. అంటే మన ఇంట్లో ఉండే సమస్యలకి అండ్ అలాగే మనం చేస్తున్న ఏదైతే పని ఉందో అందులో రకరకాల సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకి కొత్తగా ఒక ఇన్నోవేషన్ని తయారు చేయాలి అన్నది ఒక ఎత్తైతే వాళ్ళకు ఒక సపోర్ట్ అందించాలి. సపోర్ట్ అందిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తారు, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అన్న ఆలోచన మీలో రావడం చాలా గొప్ప విషయం. సో ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్? నేను ఆర్మీలో 35 ఏళ్ళు పనిచేశాను. అవును. అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేశాను. అయితే అక్కడ ఏమవుతుందంటే వెపన్ ఒకలాగే ఉంటుంది, మనిషి వాతావరణం మారుతాయి. మరి ఆ రెండు ఇద్దరు కలిసి ఎఫెక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? మనిషి ఏదో ఇన్నోవేట్ చేసి వెపన్ సరిగా వాడుకోవాలి. చేయకపోతే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఇన్ని రకాల వాతావరణం మన దగ్గర. సో నేను చూసింది ఏంటంటే నా ఆర్మీ సర్వీస్లో అక్కడ వాళ్ళకు ఒక ఆర్డర్ ఇస్తారు, ఇది ఈ అకాంప్లిష్ చేయాలి, మిషన్ చేయాలి, సక్సెస్ చేయాలి అంటారు వాళ్ళకి. వాళ్ళు దానికోసం తన చేతిలో ఇచ్చిన పరికరాలతోనే వాటితో ఇన్నోవేట్ చేసి గెలుస్తారు. ఆ ఇన్నోవేషన్ ట్రైనింగ్లో ఉండదు. ఓకే. ట్రైనింగ్లో ఏముంటుందంటే వెపన్ ఉంది, ఇది ఉంది, ఇట్లా పోవాలి, అక్కడ మిషన్ అకాంప్లిష్ చేయాలి చెప్తారు అంతే. కానీ అక్కడి పరిస్థితికి తగ్గట్టుగా ఇన్నోవేట్ చేసి వాడు చేసుకుంటారు. ఇన్నోవేషన్ ట్రెండ్లో లేదు కాబట్టి అది ఎక్కడి చూస్తుంది? స్వంతంగా వచ్చింది. అంటే ప్రతి మనిషిలో ఇన్నోవేషన్ లేకపోతే సాధించలేరు. చెప్పిన దాంతో సరిపోవు అక్కడ. ఎస్పెషల్లీ ఎనిమీ సిచ్యువేషన్లో అయితే ఎనిమీ మనకంటే తెలియని వాడు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం నా సర్వీస్లో కింద ఉన్న జవాన్లు అద్భుతంగా ఇన్నోవేట్ చేసి విజయాలు తీసుకొస్తారు. అందుకే మేము చెప్తాం, జనరల్స్ ప్లాన్ ద వార్, సోల్జర్స్ విన్ ద వార్. సూపర్. అక్కడ ఇది నాకు యథార్థం తెలిసిపోయింది. అది మనం అనుకున్నా లేకున్నా అది అక్కడ ఉంది. అంటే ఆర్గనైజేషన్లో అందరికంటే కింద ఉన్నవాళ్ళు ఆర్గనైజేషన్ సక్సెస్కి ఎంత అద్భుతమైన కంట్రిబ్యూట్ చేస్తారంటే మనం డాక్యుమెంట్ చేయం, దాని గురించి ఏం చెప్పాం, కానీ వాళ్ళ వల్లే అవుతుందని నాకు అర్థమైంది. అండ్ ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఎస్పెషల్లీ కార్గిల్ వార్ అప్పుడు అది ఇంకా చూశాను అన్నమాట వివరాలు. ఎట్లా వాళ్ళు ఏమీ లేనిది కూడా తయారు చేసుకొచ్చారు. నేను కొంచెం చెప్పలేను మీకు, కానీ అద్భుతంగా ఈ నా పాయింట్ని పూర్తిగా ప్రూవ్ చేశారు వాళ్ళు ఉందని చెప్పి. దెన్ నా ప్రశ్న వచ్చిందంటే ఇది సమాజంలో ఉందా, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉందా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉందా? ఆ సంగతి నాకు తెలియదు. ఆర్మీలో మాత్రం చూశాను నేను. సో అదే సందర్భంలో మేము ఒక ఇన్నోవేషన్ పెట్టి ఒక విండీ అని ఒక వెహికల్ని ఆర్మీ తయారు చేసింది మా ఆధ్వర్యంలో. ఆర్మీ పెట్టుకున్నాం, అది ప్రపంచంలో ఎక్కడా లేదు, మనకు కావాలి. దాన్ని మేము రక్షామంత్రి గారు చూపెడితే ఆయన చాలా సంతోషపడ్డాడు. నా ఆర్మీ చేసింది అని జార్జ్ ఫెర్నాండెస్ గారు ఆ వెహికల్ని 2004 రిపబ్లిక్ డే పరేడ్లో పరేడ్ చేయించాడు. అంత గౌరవం ఇచ్చాడు అనమాట. దానికి ఫస్ట్ పేటెంట్ ఇండియన్ ఆర్మీకి వచ్చింది, ఫస్ట్ పేటెంట్ కూడా. ఇవన్నీ చూసి ఆనంద్ మహేంద్ర గారు మాకు కలిసి మీరు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లో అడ్వైజర్గా రావాలని చెప్పి మమ్మల్ని పిలిచారు, ఆయన రతన్ టాటా గారు. అయితే అక్కడ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆల్రెడీ 2000 స్టార్ట్ అయింది, ఇది 2004లో మాట్లాడుతున్నాను. అయితే అక్కడ ఏం చూసినానంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ సొసైటీలో అట్టడుగు స్థాయిలో, పునాది స్థాయిలో ఉన్న తెలివైన వాళ్ళని కనుక్కొని వాళ్ళని సపోర్ట్ చేస్తారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అక్కడ స్టార్ట్ అయింది, కానీ వాళ్ళ దగ్గర 10 మందే ఉంటారు. ఈ ఊళ్ళల్లో అందరికీ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వెళ్ళి ఊళ్ళల్లో వెళ్ళి నడిచి వెతికి వాటి రికార్డ్ చేసి వీళ్ళకి పంపిస్తే వాళ్ళు చేస్తారు. ఓకే. అక్కడ తెలుగు వాళ్ళ లిస్టులో లేరు మన వాళ్ళు. నేను అడిగాను ఎందుకు లేరు అంటే అక్కడ మా ఎన్జిఓస్ లేరు, అక్కడ వాలంటీర్ ఆర్గనైజేషన్ లేవు ఆంధ్రప్రదేశ్లో. సో అందుకే అక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదన్నారు. దెన్ ఐ డిసైడెడ్ దట్ వెన్ ఐ రిటైర్ ఫ్రమ్ ద ఆర్మీ ఇది స్టార్ట్ చేద్దామని పల్లె సృజన అని 31 అక్టోబర్ 2005 రిటైర్ అయ్యాను. 20 నవంబర్ 2005కి స్టార్ట్ చేసేసారు. హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. మీరు అన్నట్టుగా ఇన్నోవేషన్ ప్రతి ఒక్కరిలో ఉండాలి అన్నారు.
అండ్ మనం చూస్తే చాలామంది కూడా ఇన్నోవేటర్స్ ఉన్నారు, మనకు ఆ ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉండదు. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంతమందిని మీరు ఏ విధంగా గ్యాదర్ చేయడం జరిగింది సార్? ఆల్మోస్ట్ ఇందులో 200+ ఇన్నోవేషన్స్ అయితే నేను 800+ ఇన్నోవేషన్స్. 18 ఏళ్ళు అయితే ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు కొత్త పని కదా, ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. అయితే ఒక నిర్ణయాలు చేసుకోవాలి. సో నేను 3 నిర్ణయాలు చేసుకున్నాను. ఒకటి ఏంటంటే ఇంతవరకు నేర్చుకుంది మర్చిపోయి 0 అయ్యి స్టార్ట్ చేయాలి. లర్నింగ్ మొదలు పెట్టాలి. కేజీలా ఉండాలి. పెద్ద నిర్ణయం అంత ఈజీ కాదు, కానీ చేయాలి. అప్పుడు కొత్తగా నేర్చుకునే అవకాశం వస్తుంది మనకి. నాకు అన్నీ తెలుసు అంటే నేర్చుకోలేను. సో ఫస్ట్ ఈజ్ అన్లర్నింగ్, మేక్ యువర్ సెల్ఫ్ 0, దెన్ స్టార్ట్ లర్నింగ్. ఫస్ట్ థింగ్. రెండవది డబ్బు సంపాదించవద్దు. నో అర్నింగ్ ఆఫ్ మనీ ఈ యాక్టివిటీస్లో. మన పెన్షన్లోనే బతకాలి నిర్ణయం చేసుకున్నాను. లక్కీ నాకు పెన్షన్ వస్తుంది, మీరు ట్యాక్స్ కడతారు కదా, అది నాకు వస్తుంది. సో అది రెండవది. మూడవది ఏంటంటే ఆర్గనైజేషన్ అనేది పెట్టకుండా వాలంటరీగా చేయాలి. మనం జీవితంలో ఆర్గనైజేషన్ లేకుండా ఏమీ చేయలేము. స్కూల్ ఆర్గనైజేషన్, ఇల్లు ఆర్గనైజేషన్, రిసోర్సెస్, ఆబ్జెక్టివ్స్, మిషన్స్, కంపెనీస్ ఎలాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గనైజేషన్. మనకు అసలు చాయిస్ ఉందా ఆర్గనైజేషన్ లేకుండా బతకడం? లేదు. బట్ దాని గురించి కంప్లైంట్ చేయమే. ఒక్కటే ఆప్షన్ ఇచ్చినా దాన్ని పట్టుకొని వేలాడుతూ మనం ఆనందిస్తున్నాం. నాకు అనిపించింది, నాకు మొట్టమొదటి ఇలా ఉండేది, బట్ ఐ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా ఆర్గనైజేషన్ లేకుండా ఏమైనా చేయొచ్చో ప్రయోగం చేద్దామని 3వ నిర్ణయం చేసుకున్నాం. ఓకే. వాలంటీర్గా ఉండాలి, డబ్బులు వద్దు, ఆబ్జెక్టివ్ లేదు, మిషన్ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఎంప్లాయీస్ లేరు, రిసోర్సెస్ లేవు. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి. ఆర్గనైజేషన్ లేదు, వాలంటరీ గ్రూప్ స్టార్ట్ చేయాలనుకున్నాం, స్టార్ట్ చేసాం. 18 ఏళ్ళు అయింది, అద్భుతంగా నడుస్తుంది. సార్ ఫస్ట్ ఎంతమంది ఉండే సార్? ఒకటి. ఎవ్రీ జర్నీ స్టార్ట్స్ విత్ 1 person. దీన్ని 2005లో స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ బ్రీడర్ని కాబట్టి, రాష్ట్రపతి అవార్డు వచ్చింది కాబట్టి మర్యాదగా మాట్లాడి కాఫీ తాగించి వెళ్ళగొట్టేవాడు. ఓకే. కానీ నోబడి అండర్స్టూడ్ ఏం చేస్తాడు. ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేశారు సార్? అవేర్నెస్ లేదు ఎవరికి కూడా, మీరు ఒక థాట్ హ్యాండిల్ ఎవరికి చేయలేదు, నన్ను హ్యాండిల్ చేసుకున్నాను అంతే, నిరాశ లేకుండా వెళ్తూ మోటివేట్ చేసుకొని మిమ్మల్ని. చెప్పాను కదా, టార్గెట్స్ లేనప్పుడు, రిసోర్సెస్ లేనప్పుడు ఆశలు ఉండవు కదా. అవును. సో పల్లె సృజనలో ఓన్లీ సక్సెస్, నో ఫెయిల్యూర్. సూపర్. సో మరి పల్లె సృజనలో వాళ్ళు వచ్చావు కదా, ఇది మాకు సక్సెస్. అంతే సార్. నిజంగా అంటే చాలా మంది కూడా ఇప్పుడు మీరు చూపించిన ఆ మ్యాగజైన్స్లో కూడా చాలా రకరకాల సమస్యలకైతే ఒక్కొక్కటి కనుక్కోవడం జరిగింది. అలా ఒక స్టోరీ చెప్పాలి అంటే, ఒకరి గురించి మనం చెప్పాలి అంటే ఎవరి గురించి చెప్తారు సార్? ఎంతోమంది ఎన్నో సమస్యలకి ఎన్నో పరికరాలు అయితే కనిపెట్టారు. మీకు బాగా అనిపించింది ఏంటి సార్? ఈ మెరిటోరియస్ క్వశ్చన్ కరెక్ట్ కాదు. మనం అందరూ 1, 2, 3 చూస్తుంటాం, అలా చేయకూడదు. ప్రశ్న మనం జ్ఞానం మీద పెట్టాలి. ఇప్పుడు చిన్న ఇన్నోవేషనే కావచ్చు, కానీ అది 1 కోటి మంది సమస్యను తీరుస్తే అది గొప్ప. లేకపోతే పెద్ద టెక్నాలజీ ఇన్నోవేషన్, ఇట్ సాల్వ్స్ 1000 people. ఏది గొప్ప అని చెప్తాం? 2 కరెక్ట్. అంతే. సో నన్ను ఎలా చెప్పమంటావు ఏది బెటర్ అని? ఈ పునాది స్థాయి ఇన్నోవేషన్లు ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు మనం గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ అంటాం. గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్లు ఎందుకు చేస్తారంటే వాళ్ళకేదో సమస్య ఉంటుంది, లేకపోతే చుట్టుపక్కల సమస్యలు. అవును. ఆ సమస్యలను చూసి వాళ్ళ బాధను అనుభవిస్తారు. దాన్ని సంవేదన అంటాం. దయచేసి సంవేదన అనండి, ఎంపతి అనకండి. మన భాష వాడదాం, సమవేదన. వాళ్ళ బాధను వీళ్ళు అనుభవిస్తారు. అనుభవించి ఆ బాధ వెళ్ళేదాకా ఒక ఇన్నోవేషన్ తయారు చేస్తూనే ఉంటారు. సో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ సంవేదనతో చేసిన ఇన్నోవేటర్స్. వాళ్ళకి వాలంటరీగా చేసిన ఇన్నోవేటర్లు. వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చి డబ్బులు ఇచ్చేయమని లేదు, మ్యాండేట్ లేదు వాళ్ళకి. మా అమ్మ కష్టపడుతుంది. ఇప్పుడు చూసాక సీడ్స్ వేయడానికి అశోక్ చేశాడు. అవును. ఒక అమ్మాయి రాజమండ్రిలో, మేము స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లల ఇన్నోవేషన్ క్యాప్చర్ చేస్తాం. మేము స్కూల్లో వెళ్ళి అడుగుతాం. రాజలక్ష్మి అమ్మాయి పేరు, గవర్నమెంట్ స్కూల్లో. మేము ఇట్లా అడిగినప్పుడు కాగితం రాసింది ఐడియా. అందరు చెప్పలేరు కాబట్టి రాస్తారు. మా అమ్మ అందరి ఇళ్లలో బోల్డ్గా అడుగుతుంది. మా నాన్నగారు లేరు, బట్ సాయంత్రం వచ్చినప్పుడు విసుగ్గా వస్తుంది. ఎందుకంటే అందరు తిడతారు, ఇది కడగలేదు బాగా, ఇది కడగలేదు తిడుతుంటారు. తో తల్లి రోజు విసుగ్గా ఇంటికి వస్తుంది. ఈ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చి తల్లి విసుగ్గా అయితే ఏం చేయలేకుండా నిస్సహాయంగా ఉంటుంది. బట్ షీ కాంట్ సీ మదర్ విసుగ్గా ఉన్నట్టు. అయితే ఇక్కడ మాతో షేర్ చేసుకుంది. కొత్త వాళ్ళు ఉన్నాం, ఎవరు చెప్పుకోవాలో తెలియట్లే అమ్మాయికి. ఆ షేరింగ్ చేసి ఇట్లా ఉంది మా అమ్మ,
ఇది తగ్గాలంటే నాకు చిన్న ఐడియా ఉంది, ఐడియా రాసింది. ఒక చిన్న మెషిన్ తయారు చేయండి, అక్కడ అమ్మ కడిగిన గిన్నె అక్కడ పెడితే రెడ్ లైట్ వస్తే మళ్ళీ కడగాలి, గ్రీన్ లైట్ వస్తే అవసరం లేదు అని చెప్పి రాసింది. చూడండి, అమ్మాయి చాలా రకరకాల బ్యాక్గ్రౌండ్ అర్థమైంది, కానీ ఆ సంవేదనని అమ్మ కష్టాన్ని చూసి రాసింది. రాష్ట్రపతి అవార్డు వచ్చింది అమ్మాయికి, తెలుసా? ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి వారు పిలిచి ఇచ్చారు ఆయన అమ్మని. అంటే ఎదురు గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్, ప్రతి ఇన్నోవేషన్ ఒక్క బాధని, ఒక కష్టాన్ని తీరుస్తుంది. బాధ కష్టం లేకుండా ఇన్నోవేషన్ లేవు ఊళ్ళలో. అన్నీ అద్భుతమైనవే, అన్నీ అద్భుతమే సార్ మీరు అన్నట్టుగా. అందుకే నేను చెప్పలేను, కానీ ఇంతసేపు నాకు ఒక పరికరం మీరు చూపించడం జరిగింది. అంటే ఒక వాటర్ బాటిల్, ఒక పైప్ కనెక్ట్ చేసి, అంటే దానికి ఎలాంటి మనకి డబ్బు అవసరం లేదు, దాంతోపాటు మనకి ఏదో మెటీరియల్ మనకైతే ఏదైతే కావాలో దానికి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర ఉన్న వాటి నుంచే ఒక పరికరాన్ని మీరు నాకు చూపించారు, అండ్ అది కూడా ఒక సమస్యని తీరుస్తుంది. సో ఆ ఉద్దేశించి, అంటే ఇలా తక్కువ ఖర్చులో కూడా, అసలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో కూడా మనం ఒక ఇన్నోవేషన్ ని తయారు చేసుకోవచ్చు. దానివల్ల లాభం ఏమిటి? దేశానికి లాభం. సో అది బయటకు రావాలి. మేము అందుకే అంటే లోకల్ ప్రాబ్లమ్స్, లోకల్ టెక్నాలజీస్, లోకల్ రిసోర్సెస్, లోకల్ ఇన్నోవేటర్స్, లోకల్ సొల్యూషన్స్ ఫర్ ద లోకల్ కస్టమర్స్. అప్పుడు ఏమవుతుందంటే నేచర్ ఎప్పుడు కస్టమైజ్డ్గా ఉంటుంది, ఒక్కలాగా ఉండదు. మన దగ్గర డైవర్సిటీ ఎంత ఉందో, 126 అగ్రీజన్స్ ఉన్నాయి మన దగ్గర. అలాంటప్పుడు మనం ఎక్కడో ఒక్క దగ్గర చేసి అందరికీ పంచితే అది సరిగ్గా పనిచేయదు. నేచర్ ఈజ్ కస్టమైజ్డ్, టెక్నాలజీ స్టాండర్డైజ్డ్. ఆ గ్యాప్ ఉంటుంది. డీసెంట్రలైజ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ గ్యాప్ తగ్గి ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. ఇది అందరికీ తెలుసు, కానీ అమల్లో పెట్టలేదు. ఒక్క దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తే దేశమంతా ఇస్తారు. అలాంటివి దానివల్ల నష్టాలు జరుగుతున్నాయి కదా, డిస్కస్ చేయట్లేదు మనం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరి ఆ ప్రాంతంలో వాళ్ళు చేసుకుంటారు, ఎఫెక్టివ్గా ఉంటుంది. అది పక్క వాళ్ళు చూసి యాజ్ ఇట్ ఈజ్ వాడతారు, లేదా కొంచెం మార్చేసుకుంటారు. మార్చేసుకుంటారు ఈజీ, ఎందుకంటే లోకల్ టెక్నాలజీ, లోకల్ రిసోర్సెస్, లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేసుకోగలరు. డిపెండెన్సీ అవసరం లేదు బయట నుంచి. మనం ఏమి ఇచ్చినా డిపెండెన్సీ ఉంటుంది. గ్రాస్ రూట్ ఇన్నోవేషన్లో డిపెండెన్సీ లేదు. దే ఆర్ ఇండిపెండెంట్ బై దెమ్సెల్వ్స్. 800+ ఇన్నోవేషన్స్ అయితే మనం చూడడం జరిగింది పల్లె సృజనలో. అంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది సార్, మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఏదైతే పరికరాన్ని తయారు చేస్తున్నారో అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు? వాళ్ళకి అసలు ఇన్నోవేషన్ చేసామని తెలియదు వాళ్ళకి. అవును, వాళ్ళ ప్రాబ్లం లేదా పక్క వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇచ్చేస్తే బోత్ ఆర్ హ్యాపీ. మరి ముఖ్యంగా ప్రధానంగా కొంచెం ఇంకో 10 ఇళ్ళలో తీసుకుంటారు అంతే. వాళ్ళకి మార్కెట్ ఉంటుందని, పేటెంట్ అని, బిజినెస్ ఏమి తెలియదు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. దే ఆర్ హ్యాపీ వేర్ ఎవర్ దే ఆర్. మేము పల్లెసూరు ఏం చేస్తుందంటే ఫస్ట్ స్కౌట్ చేస్తాం. మేము గ్రామాలకు నడుస్తాం. ఇప్పటికి 15,000 గ్రామాలు ఆంధ్ర తెలంగాణలో తిరిగాము. మేము గ్రామాల్లో వాక్ చేస్తాం. మా వాలంటీర్స్ వాక్ చేస్తారు. వాక్ చేసి ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే అక్కడ పోయి ఊళ్ళో ఇన్నోవేట్లో ఉన్నారంటే ఎవరు చెప్పరు, వాళ్ళకి ఇన్నోవేషన్ తెలియదు. సో వీ హావ్ టు సిట్ విత్ దెమ్, స్టే విత్ దెమ్. మాట్లాడినప్పుడు మెల్లమెల్లగా తెలుస్తుంది. అది చూసిన తర్వాత అది పనికొస్తుంది అర్థమైనప్పుడు మేము దాన్ని డాక్యుమెంట్ చేస్తాం. ఓకే, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి అంటే మన ప్రశ్నలు అడిగితే వాళ్ళకి జవాబులు లేవు. డాక్యుమెంట్ చేయకపోతే ఫార్మల్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. పేటెంట్ తీసుకోరు, అవార్డు తీసుకోరు, బిజినెస్ వాళ్ళు తీసుకోరు. మరి ఎలా చేయాలి డాక్యుమెంటేషన్? మోస్ట్ ఛాలెంజింగ్. మా వాలంటీర్స్ కష్టపడి చేస్తారు అది. ఆ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ అనుమతితో రిటర్న్ అనుమతి తీసుకుంటాం. మేము దీన్ని ప్రాసెస్ చేయొచ్చు అని. ఎందుకంటే నాలెడ్జ్ వాళ్ళది, పేటెంట్ వాళ్ళది, లాభాలు వాళ్ళవి. మేమంతా వాలంటరీగా చేస్తామని చెప్పాను కదా. అయితే దాన్ని తీసుకొచ్చి మేము అన్ని రకాలుగా తోడు చేస్తాం. సపోజ్ ఒకటి ఐడియా స్టేజ్లో ఉంది, కానీ ఆయన క్రూడ్గా చేశాడు, బట్ దట్ కెనాట్ బి యూస్డ్. అప్పుడు ఆయనకి హెల్ప్ చేసి, ఏ హెల్ప్ చేస్తామంటే ఆలోచనలు హెల్ప్ చేయము. ఆయనకు కావాల్సిన మెటీరియల్ కానీ, టెస్టింగ్ కానీ ఇవన్నీ చేయిస్తాం, కానీ ఆయన ఆలోచన ఇన్ఫ్లుయెన్స్ చేయము. చేస్తే ఏమవుతుంది, వాళ్ళు మన ఆలోచనలో పడతారు, వాళ్ళది ఎక్కడ వెళ్ళిపోతుంది, మంది పనికిరాదు అక్కడ. సో దాంతో వాళ్ళని కాపాడుతూ వచ్చని తెస్తుపోతుంటే అది ఒక తయారవుతుంది. దానికి కావాల్సిన సపోర్టింగ్ అని మేము సొసైటీ తీసుకొస్తాం. గవర్నమెంట్ ఇవ్వదు, బ్యాంక్స్ ఇవ్వవు, యూనివర్సిటీస్ ఇవ్వవు, ఎవరెవరు. మేము సమాజంలో మీలాంటి వాళ్ళ దగ్గరికి అడిగితే వాళ్ళు ఇస్తారు, దాన్ని చేస్తాం. చేయించే బాధ్యత మేము తీసుకుంటాం, పూరి బాధ్యత. అది తయారైన తర్వాత దాన్ని టెస్ట్ చేయించాలి. మీరు టెస్ట్ చేయిస్తాం, ఎక్కడ చేయించాలి, ఎక్కడ అవసరం ఉందో. ఆ టెస్ట్ చేయించిన తర్వాత ఫైనల్ అవుతుంది. నా మీరు అన్నట్టుగా అది ఎవరికి కావాలో వాళ్ళు చేరాలి కదా. చేరాలంటే ఏం చేయాలి? ఆయన అడుగుతాను, నువ్వు మీ ఊళ్ళో చేస్తావా? అడుగుతాం. నా వల్ల సార్ నేను పొలాలు పండించుకుంటా అంటాడు.
అంటే ఓకే దీన్ని మనం ఇంకెవరికైనా ఇద్దాం, పేటెంట్ చేస్తుంది, దానికి ఇప్పటికి పేటెంట్ అయిపోతుంది. బిజినెస్ డెవలప్మెంట్కి ఎవరితో కనెక్ట్ చేస్తాం, ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ ఎంఎస్ఎంఈస్ కానీ చిన్న వాళ్ళు కానీ పక్క ఊళ్ళో కానీ ఆ ఊళ్ళో మెకానిక్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తాం. ఆయన చేస్తారంటే ఆయనకు కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. ఆ తర్వాత మార్కెటింగ్ చేయాలంటే మన సుభాష్ లాంటి వాళ్ళు గ్రాస్ రూట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసాం. ఆ గ్రాస్ రూట్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో వీళ్ళు దీన్ని ఎగ్జిబిషన్ చేయడం, చిన్న సుజాతలు తీసుకుపోయి ఈ ఊళ్ళో చేసిన ఆ ఊళ్ళో చూపెట్టడం, ఆ ఊళ్ళో చేసి ఇంకో ఊళ్ళో చూపెట్టడం, ఆ విధంగా అందరిని మోటివేట్ చేస్తూ ఇలాంటివి రైతుల కోసం చేసిన పరికరాలు ఉన్నాయి అని చెప్తాం. రైతుల కోసం చేస్తే ఒక రకమైన సెన్సిటివిటీతో చేస్తారు కదా, సంవేదనతో చేస్తారు. అవును. సో వాళ్ళు ఈజీగా మాకు అర్థమైస్తారంటారు. సార్ ఇక్కడ రైతుల కోసమే చేసిన పరికరాలే కాకుండా వేరే వాటికి సంబంధించిన నాన్ ఫామ్ అన్నీ ఉన్నాయి, ఈ ఏరియాలో అన్నీ ఉన్నాయి. పశు వైద్యం ఉంది, మనుషుల వైద్యం ఉంది, తర్వాత హెర్బల్ వీడిసైడ్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న లైట్లు ఉన్నాయి, రిమోట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి మా దగ్గర. కానీ ఊరి వాళ్ళు చేసినవి 12వ క్లాస్ కంటే తక్కువ చదివినవాళ్ళు, క్లాస్ రూట్స్ చిన్నబెట్టిన వాళ్ళు అంటాం అనమాట మేము. అయితే ఇలాగా వాళ్ళకి ఒక ఐడియా రెడీగా ఉంది, దాన్ని మార్కెట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు, తర్వాత పేటెంట్ చేయడం, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే వాళ్ళని ఏ కాలేజ్కో ఎవరికో తెలిసిన మెంటర్స్ని పెడతాము. అందరూ ఫ్రీగా వస్తారు. మాకు పేటెంట్ లాయర్స్ కూడా ఫ్రీగా చేస్తారు, మేము ఎవరికి డబ్బులు ఇవ్వము, ఎంత వాలంటీరిజమే. ఇప్పుడు ఈ మ్యాగజైన్ చెప్పాను కదా, ఈ మ్యాగజైన్ 2 నెలలకు ఒకసారి వస్తుంది, 2006లో స్టార్ట్ అయింది. ఇందులో ఓన్లీ పల్లె జ్ఞానం ఉంటుంది, ఏమీ ఉండదు. పల్లె జ్ఞానం పల్లె భాషలో రాస్తాం వాళ్ళకి అర్థమయ్యేట్టుగా. దీనికి ఒక ప్రింటింగ్ కాస్ట్ తప్ప మిగతా అంతా వాలంటీర్స్ చేస్తారు. అండ్ 2006 నుంచి ఇప్పటిదాకా ఒక్క కాపీ మిస్ కాలేదు. మేము జర్నలిస్టులు కూడా కాదు, అన్నీ వాలంటీర్స్ చేస్తారు. వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వస్తారు, వాళ్ళే చేస్తారు, పోస్ట్ చేస్తారు, స్టాంపులు పెడతారు, అన్నీ చేస్తారు. ఎలాంటి ఫండింగ్ లేదా సార్ మనకి? అడగము, ఓకే, ఏమి ఫండింగ్. ఒక దీన్ని మా సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, 200 రూపీస్ పర్ ఇయర్ 6 కాపీస్కి. అది ఒక్కటే మా ఇన్కమ్, అది ఖర్చు పెడతా ప్రింటింగ్కి, ఇంకేం లేదు. వి డోంట్ ఆస్క్ మనీ. ఇప్పుడు ఇక్కడ ఇది అద్దెకు తీసుకున్నాం, ఇది కూడా ఎవరు పెట్టేసుకుంటాం. ఎవ్రీథింగ్ మా దగ్గర. ఉద్యోగస్తులు లేరు, రోల్స్ లేవు, అకౌంటబిలిటీ లేదు, రిసోర్సెస్ లేవు, టార్గెట్స్ లేవు, విజన్ లేదు, ఆబ్జెక్టివ్ లేదు. పనులు అవుతాయి సంవేదనతో, వాలంటీర్యంతో అవుతాయి, వాల్యూ సిస్టమ్తో అవుతాయి. మీకు పల్లెసీలో రోజంతా కూర్చోండి, ఒక్క డబ్బు గురించి మాట్లాడు అవసరం లేదు, అంత హాయిగా ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకటి మనం గుర్తించింది ఒక ఇన్నోవేషన్గా మనం తీసుకొస్తున్నాం. కానీ కొందరికి ఆ గుర్తింపు రావాలి అని ఉండదు, ఇంకొందరికి ఆ గుర్తింపు నాది రావాలి, నా ప్రోడక్ట్ జనాల్లోకి వెళ్ళాలి, దాన్ని మేము తీసుకెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? ఈ ఇన్నోవేట్ చేసే వాళ్ళకి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. మనం ఏంటో రికగ్నిషన్ అని, పేటెంట్ అని, అవన్నీ వాళ్ళకి అమ్ముకుంటారని కూడా తెలియదు, పక్క వాళ్ళు అవసరం ఉండకుండా తెలియదు. సో మనం వెళ్ళి వాళ్ళని పాడు చేస్తాం, అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్తాం. మేము పల్లెస్ ఏం చేస్తామంటే, నీకు ఉన్నాయి నువ్వు చేసుకోను, ఒక బాధ్యతగా తీసుకుంటాం. ఏంటంటే ఈ జ్ఞానాన్ని సమానాంతరంగా విలేజ్ నుంచి విలేజ్కి, ఫార్మర్ నుంచి ఫార్మర్కి, స్త్రీ నుంచి స్త్రీకి చేర్చాలి. ప్రతి ఊళ్ళో ఈ ఊళ్ళో ఉన్న ప్రాబ్లం ప్రతి ఊళ్ళో ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది, 50% ఉంటాయి. సో వస్తే వాళ్ళు బాగుపడిపోతారు. అలాగే 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి, అందులో సగం గ్రామాలకి అవసరం పడుతుంది. ఇది చేర్చడం మా బాధ్యతగా తీసుకుంటాం, వాళ్ళ బాధ్యత కాదు. దానికి వాళ్ళ అనుమతి తీసుకుంటాం, పర్మిషన్ తీసుకుంటాం. వాళ్లకు అందులో వాళ్ళు చేస్తే వాళ్ళ లాభం వస్తుంది, ఇంకోళ్ళు చేస్తే వాళ్ళకి రాయల్టీ ఇచ్చేట్టుగా చేస్తాం. వాళ్ళ ఇన్నోవేషన్ కాబట్టి వాళ్ళకి లాభం రావాలి. చేస్తే ఇంకోళ్ళు ప్రోత్సహిస్తారు, వాళ్ళు ఇంకోటి ముందరకు వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు ఇంకొకళ్ళు. వాళ్ళకి రాష్ట్రపతి అవార్డులు ఇచ్చినప్పుడు, లోకల్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళకి చుట్టుపక్కలందరికీ వీళ్ళు ఒక రోల్ మోడల్ తయారవుతారు ఆదర్శంగా. మిగతా వాళ్ళు కూడా నేను చేస్తానని మొదలు పెడతారు, ప్రోత్సాహం వస్తుంది. ఇట్లా ఎంతమంది వచ్చారు, ఒక్క ఇన్నోవేటర్ 10 ఇన్నోవేటర్లు ప్రోత్సహించారు ఎంతోమంది. మేము వీళ్ళ ఫోటోలు పైన వేసి, నాకు మ్యాగజైన్ మీద వేస్తాం కదా, ఇలాగా వేసిన తర్వాత ఆ జిల్లాలో కలెక్టర్ గారు ప్రతి ఫంక్షన్ మీద పిలుస్తారు. ఎందుకంటే హీఈస్ పెడెస్టల్ ఆఫ్ నాలెడ్జ్, పెడెస్టల్, జ్ఞాన పెడెస్టల్ మీద ఉన్నాడు ఆయన. ఆయన ఏ కులము ఏం పనిచేస్తున్నా ముఖ్యం కాదు, హీఈస్ మెజర్డ్ బై హిస్ కంట్రిబ్యూషన్ సొసైటీ. స్కూల్ వాళ్ళు పిలుస్తారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త రోల్ క్రియేట్ చేసాం, గ్రాస్ రూట్ ఇన్నోవేటర్, అంటే నాలెడ్జ్ బేస్డ్ రోల్ అనమాట. అండ్ ఇలాగ ఆయనకు వస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ చూసి కుటుంబం కానీ మానవులు కానీ ఒక రకంగా ఆనందంగా ఉంటారు కదా. చాలా మేము పేటెంట్ తెప్పిస్తాం. పేటెంట్ అంటే అదొక పద్మశ్రీ కంటే గొప్ప నాకు పేటెంట్. ఎందుకంటే పద్మశ్రీలో మీరు చేసిన పనికి ఇస్తారు, ఇక్కడ మీ మేధో హక్కు అంటే యువర్ పర్సనల్ ఇంటెలిజెన్స్కి గవర్నమెంట్ స్టాంప్ ఇచ్చి రైట్ ఇస్తారు మీకు.
అద్భుతమైన అవార్డు ఏంటంటే ఈ పర్సనల్ కంట్రిబ్యూషన్కి ఇస్తారనమాట. అయితే వీళ్ళకి పెట్టి ఎందుకు తీసుకుంటామంటే వీళ్ళేదో దానివల్ల లాభాలు పొందుతారని కాదు. ఈ మేధో హక్కు దేశం గుర్తించాలి వీళ్ళు. అది వాళ్ళు ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవాలి, మనవల్ల కథలు చెప్పాలి. ఆ జిల్లా వాళ్ళు, ఆ కుటుంబం వాళ్ళు, మా తాతగారికి, మా కుటుంబానికి ఒక మేధో హక్కు ప్రభుత్వం ఇచ్చారనాలి. దానికోసమే కానీ అది పెట్టుకొని వీళ్ళు కోర్టుకు వెళ్తారని కాదనమాట. దానివల్ల కూడా ప్రోత్సాహంగా వస్తాయి అన్నమాట. సో ఐడియా ఈజ్ గ్రామంలో ఉన్న క్రియేటివ్ శక్తి ఉన్నది అని మేము నమ్మేస్తాం, అందులో అనుమానం లేదు. ఆ విధంగానే వెళ్తాం. దాన్ని ఎలా బయటకు తీయాలి, అన్ని రకాల మెథడ్స్ వాడతాం. ఒకసారి అబ్దుల్ జలీల్ అని విజయవాడలో ఆటోనగర్లో ఉంటాడు. ఆయన కేబుల్స్ ఉంటాయి, చిన్న చిన్న కేబుల్స్, అందులో ప్లాస్టిక్ తీసేసి లోపల ఉన్న మెటీరియల్ని వాడాలి. దాన్ని అమ్ముకొని వాడుకుంటా రీసైకిల్ చేయడం. అది బర్న్ చేసేవాడు దాన్ని. ఒక మనిషి బర్న్ చేస్తే ఒక 50,000 టన్స్ ఒక సంవత్సరంలో వస్తాయి కేబుల్స్ ఓన్లీ ఇన్ విజయవాడ. దేశంలో అవుతుంది. అవన్నిటిని బర్న్ చేసేవాడు వీళ్ళు. అండ్ దానివల్ల ఎంత బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది లైవ్లీహుడ్ వీళ్ళకి. అయితే పక్కన ఒక అతను బర్న్ చేస్తుంటే ఏముంది, విజయవాడ దగ్గర ఇక్కడ కాదురా అంటే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ముందు అలాగే 100 కిలోమీటర్ దాకా వెళ్ళాల్సి వచ్చేది. కష్టం అయిపోయింది. పక్కన జలీల్ ఏం చేశాడు, ఆ కష్టం చూసి ఒక చిన్న మెషిన్ తయారు చేశాడు. అది మోటార్ నడుస్తుంది, ఈయన ఇట్లా పెడతాడు, అది కట్ చేస్తుంది, దాన్ని ఇట్లా చింపేస్తాడు. ఎంత బాగుంది చూడు. అది చేసినప్పుడు అది మేము చూసి ఇక్కడ NIRDలో నేషనల్ లెవెల్ అయినప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ సెంట్రల్ నుంచి వచ్చారు. ఇది చూపెట్టిన తర్వాత ఆయనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అక్కడ ఆ హాల్లో కూర్చొని అనౌన్స్ చేయగా ఎగిరి గంతేశారు. ఫస్ట్ టైం ఆయన విజయవాడ విడిచి ఒకటి రావడం, అక్కడ కేంద్ర అగ్రికల్చర్ మంత్రి ఆయన పిలిచి ఆయనకు అవార్డు 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చాడు. ఎంత బాగుంటుంది చూడండి. చాలా ఆయనకు బాగుంటుంది, కుటుంబానికి బాగుంటుంది, చేసిన మాకు ఆనందంగా ఉంది. చెప్పగలను దానివల్ల లాభపడిన ఇట్లా ఒక్క అందరూ కాటేజ్ ఇండస్ట్రీ తయారైంది. అది ప్రతి ఇంట్లో పెడతారు, ఇది వీళ్ళు ఇచ్చిపోతారు, ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు చేస్తారు. ఇది బికమ్ ఏ కాటేజ్ ఇండస్ట్రీ నో బికాస్ ఆఫ్ అబ్దుల్ జలీల్. పక్క ఒకరు చూసి వాళ్ళు ఇంట్లో కూర్చొని బీడీలు చేసుకున్నట్టుగా చేసేస్తారు. వాడు ఎంత ఇస్తాక డబ్బు తీసుకుంటారు అనమాట. అంత అంటే ఒక చిన్న ఇన్నోవేషన్ కానీ దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో మనం ఊహించలేమమ్మా. ట్రూ సార్, ట్రూ. అయితే పల్లెసూరు నాకు చేస్తున్న కొద్దీ మాకు సంతృప్తి, ఇంకా ఉత్సాహం, ఇంకా చేయాలి తప్పదు. ఏంటంటే సమాజంలో ఎక్కడ అవుతుంది క్రియేటివిటీ. మనం ఈ ఊళ్ళో ఇవాళ వెళ్ళాము, రేపు కొత్తది రావచ్చు అక్కడ. సో వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఎట్ ఇట్, వెళ్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అప్పుడు ఈ మిషన్ బెనిఫిషియరీ చేరేదాకా పూర్తి అయ్యేదాకా చేయాలన్నమాట. డిస్సిమినేషన్ అనేది మీరు అడిగారు కదా, ఎలా చేరుతుంది, దానికి 4-5 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో పల్లెసూరు మ్యాగజైన్లో వేస్తాం, వెబ్సైట్లో, సోషల్ మీడియాలో వేస్తాం. ఆ తర్వాత ఎగ్జిబిషన్స్ పెడతాం మేము. ఎక్కడ ఊళ్ళో అయినా, ఢిల్లీలో అయినా ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్తాం మేము. ఓకే. ఒక అదృష్టం ఏంటంటే మేము ఎగ్జిబిషన్ వెళ్తే ఖర్చులు అడుగుతాం, రాను ఖర్చు, సెకండ్ క్లాస్ ఇవ్వండి, కానీ మా వాళ్ళు రావాలి, ఇన్నోవేషన్. మా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. శిరీష నిజంగా చెప్తున్నాను, ఎంత గర్వంగా ఉంటుంది నాకు. 18 ఏళ్లలో ఏ ఆర్గనైజేషన్ మాకు నో అని లేదు. గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, ఊళ్ళు కానీ, ఇంటర్నేషనల్ కానీ ఎవ్వరు నో అని లేదు మాకు. అంత మంచి సొసైటీ అది, ఎంత అద్భుతమైన సొసైటీ. కానీ వాళ్ళకి తెలుసు మంచి పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తోడొచ్చారు. అందులో మేము డబ్బులు మిగిలితే తిరిగి ఇచ్చేస్తాం. ఎందుకు ఇవ్వద్దు, వాళ్ళు వేస్ట్ చేయకూడదు. ఇలాంటి వీటిలో ఒక అద్భుతమైన సహకారం సొసైటీ నుంచి, అదొక మెథడ్. అక్కడ విజిబిలిటీ వస్తుంది, అవార్డ్స్ వస్తాయి, స్ప్రెడ్ అవుతుంది, దేశం ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు. 3వ చిన్న శోధయాత్రలో మేము చిన్న శోధయాత్ర చేస్తాము. శోధయాత్ర అంటే సంవత్సరానికి 4 సార్లు చేస్తాం. మరుగుపడిన జ్ఞాన దేవాలయాల తీర్థయాత్ర. జ్ఞాన దేవాలయాలు అంటే విలేజెస్. అది వీ విల్ గో విత్ ఓపెన్ మైండ్, అన్లర్న్ చేసుకుని ఆ ఊళ్ళో ఉన్న జ్ఞానం వెళ్తాం అనమాట. లెర్నింగ్. అయితే ఇందులో ఒకటేమో వెతకడం, రెండవది ఇంతకుముందు కలెక్ట్ చేసిన వాటిని చూపడం వీళ్ళకి. అంటే ఏంటి, ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో చూపెడతాం, ఈ ఊరు ఆ ఊళ్ళో చూపెడతాం. హారిజాంటల్ డిస్క్రిమినేషన్ కూడా అవుతుంది అనమాట. ఆ డిస్క్రిమినేషన్ అక్కడ ఒకటి అవుతుంది. ఇంకొకటి మేము వెబినార్స్ చేస్తాం. ఎస్పెషల్లీ 2020 అక్టోబర్లో మేము తిరగడం మానేసాం, అంత కరోనా వచ్చింది. అప్పుడు సుభాష్ ఏం చేశారంటే ఆయన వెబినార్ పెట్టాడు. అందులో ఇన్నోవేటర్లు ప్రతి వీక్లీ ఒక బుధవారం నాడు సాయంత్రం 7 రైతులు ఇన్నోవేటర్లు తీసుకొచ్చి వాళ్ళతో వీడియోస్ చూపెట్టడం, సమస్యలు చూపెట్టి చేస్తాడు. అందరు వస్తారు, వింటారు. అట్లా 100 వెబినార్లు చేశాడు ఎవ్రీ వీక్ చొప్పున. 100 అంటే 284 ఇన్నోవేటర్లు వచ్చారు మన తెలుగు రాష్ట్రాల నుంచి. వాళ్ళు 372 ఇన్నోవేషన్ చూపెట్టారు. వాళ్ళు అంత జ్ఞానం మన దగ్గర ఉంది.
అందులో అందరూ వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు, సైంటిస్టులు, ఎన్ఐటి ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అందరూ వచ్చారు అందులో. అది యూట్యూబ్లో రికార్డింగ్ కూడా ఉందన్నమాట. సో దట్ వాజ్ అనదర్ వే ఆఫ్ ఎక్స్పోజింగ్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని పరిష్కారాలు ఉన్నాయి తెలియడానికి అనమాట. సో అది చూసి భయపడలేదు, ఆనందం వచ్చింది, మొమెంటం వచ్చింది, ఇంకా చేయాలిరా అని కోరిక వచ్చింది. ఇంకోటి ఏం చేస్తామంటే కాలేజెస్ అండ్ స్కూల్స్లో పిల్లలకి బాగా క్రియేటివిటీ ఉంటుంది, కానీ మనం వాళ్ళు ఎలా క్యాప్చర్ చేయాలో తెలియదు మనకు. మేము వెళ్ళి వాళ్ళకి మెల్లిగా మాట్లాడతాం, ఇన్నోవేషన్ ఏమో చెప్తాం, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాం, ఆ విత్తనాలు వేసేది అవి చెప్తాం. ఎందుకంటే ఊళ్ళో చూసిన చెప్తే ఈజీగా ఉంటుంది కదా. చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మీకేం ఐడియాస్ ఉన్నాయి, మీకేం సమస్యలు ఉన్నాయి అంటాం. వాళ్ళు సమస్యలు రాస్తారు, పరిష్కారాలు రాస్తారు. ఆ విధంగా మేము ఒక 40,000 కంటే ఎక్కువ వాలంటీర్ స్కూళ్ళలోకి వెళ్ళి తీసుకొని నేషనల్ లెవెల్ పంపిస్తే 36 రాష్ట్రపతి అవార్డ్స్ తెలుగు పిల్లలకు వచ్చాయి. రాష్ట్రపతి గారు పర్సనల్గా ఇచ్చారు వాళ్ళకి. అంత జ్ఞానం మన పిల్లల్లో ఉంది. మీరు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి మనందరికీ అంటే మేము నమ్ముతాం ఏంటంటే జ్ఞానం ఉంది, నమ్ముతాం ఫస్ట్. ఉన్నప్పుడు రావాలి కదా. అవును సార్, ఎట్లా వస్తుంది? జ్ఞానం ఉంది ఒకటైతే, దానికి వెనకాల సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ ఉంటేనే మీరు చెప్పినట్టుగా ఒకరు చేశారు కదా, నేను కూడా చేయాలి నాకున్న జ్ఞానంతో అని ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అలా మీ గురించి చెప్పుకోవాలి అనుకుంటే మల్లేశం గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వారిని ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత. అండ్ అదేవిధంగా ఇప్పుడు తను చేసిన ఏదైతే పరికరం ఉందో చాలా మంది యూజ్ చేసుకొని ఉపాధి కూడా పొందడం జరిగింది. అండ్ మీరేం చెప్తారు? సరే, మల్లేశం ఆయన మేము రాకముందే చేశాడు. ఆయన 2093లో మొదలుపెట్టాడు, 2000లో అయిపోయింది. కానీ దానికి ఏ గుర్తింపు రాలేదు. మన రాజకీయ నాయకులు అందరూ వచ్చారు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, షాలోగా వెళ్ళిపోయిన ఏమీ చేయలేదు. పరిష్కారం ఉంది, సమస్య ఉంది, రెండింటినీ జోడించి సంధానం చేసే క్రియ లేదు మన సిస్టంలో. సో ఆయన వెళ్తున్నాడు. 2008లో సార్ ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత ఐ వాజ్ ఎక్సైటెడ్. ఇది నోబెల్ ప్రైజ్ లాగా ఉంది, ఇది ఇంత అద్భుతంగా వాళ్ళ అమ్మ కోసం చేశాడు. అండ్ దెన్ విల్ టుక్ అప్ 1 వీక్లో అబ్దుల్ కలాం వెళ్ళాడు. అంత ఆ తర్వాత గబా అన్నీ అయిపోయాయి. ఎందుకంటే ఆయన జ్ఞానంలో, ఆయన చేసే సేవలో ఆ శక్తి ఉంది. మేము ఓన్లీ సంధానం చేసామమ్మా, కానీ ఆ శక్తి లేకపోతే మేమేం చేయలేము. తర్వాత ఆ మనిషి కూడా ఎంత అందంగా మాట్లాడుతూ, ఎంత హంబుల్గా మాట్లాడుతూ ఇప్పటికి కూడా. అండ్ ఆయన పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు ఆయన మాటలు, ఎందుకంటే ఆయన సంవేదనతో పనిచేస్తాడు, మాట కూడా సంవేదనతో మాట్లాడతాడు. ఒక ప్యూర్ అద్భుతమైన వ్యక్తిత్వం. సో ఇన్నోవేటర్లు అందరూ అలాగే ఉంటారు. ఇలాంటి వాళ్ళు నేను ఫస్ట్ 60ఏళ్ళు కలవలేదు, ఒక్కళ్ళు కలవలేదు. అధికారం, ఈర్ష్య ఇలాంటి ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయో తెలియదు, అలా ఉన్నామ్మా. మేము కాలేజ్ పిల్లలతో చాలా చేసామమ్మా, ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హూ గోయింగ్ టు గెట్ ఇన్ టు సొసైటీ. అయితే ఇది ఎట్లా తెలియాలి వాళ్ళకి? సో మేము కాదు చెప్పాము, మేము వచ్చి మాట్లాడతాం అని 1.5 లెక్చర్లు మొదలుపెట్టాం. ఆ తర్వాత ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసాం. మీరు 60 ఇన్నోవేషన్లు తీసుకొస్తాము మేము, ఎగ్జిబిషన్ పెట్టండి మీ కాలేజీలో, పిల్లలు వచ్చి చూడాలి. చూసి దే విల్ టాక్ టు ద ఇన్నోవేటర్. ఎలా ఉంటాడు? సింపుల్గా ఊరి పిల్లలు ఉంటాడు, ఊరు మనిషి. ఆయన చేశారు అంటే నమ్మం మనం. అడుగుతావు ఎలా చేసావయ్యా అంటే, ఈ ఎక్స్ప్లెయిన్స్ ద జర్నీ ఆఫ్ ఇన్నోవేషన్. మీ ఫార్మల్ సిస్టంలో జర్నీ ఆఫ్ ఇన్నోవేషన్ చెప్పరు మీకు. ఇన్నోవేటర్ ఎప్పుడైనా చూస్తారా? చూడరు. ఇక ఇన్నోవేటర్ ఉన్నాడు, జర్నీ ఆఫ్ ఇన్నోవేషన్ చెప్తాడు. అది చెప్పిన తర్వాత పిల్లలు చూసారే, ఈ సమస్య నాకు అర్థమైంది, ఈయన ఎలా చేశాడు, హంబుల్గా ఉన్నాడు, బట్ చేశాడు, కనిపిస్తుంది. అది అంటే ఇన్నోవేషన్ చేయడం గొప్పతనం కాదు, డిఫికల్ట్ కాదు, ఇట్స్ నాట్ ఎ మిత్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. నేను కూడా చేయగలను ధైర్యం వస్తుంది. కానీ మనం బాగా చదువుకోవాలరా, టెక్నాలజీ కావాలరా, డబ్బు కావాలరా అని చెప్తున్నాను, ఎంత భయపెట్టిస్తామంటే వాళ్ళ క్రియేటివిటీ దాచుకుని వెనక్కి వెళ్ళిపోతుంది చాలా. ట్రూ. ఇది చూసిన తర్వాత ఓ కాలేజీలో అయితే దేవర్ ఇన్వైటెడ్ బై ఇన్నోవేటర్స్, మా ఊరికి రండి, మా సమస్య చూడండి, ఇన్వైట్ చేస్తారు కాలేజ్ పిల్లలు, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు. వీళ్ళు 5-6 సార్లు ఊరికి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే 6 పేటెంట్స్ వస్తాయి కాలేజ్కి. నేను అదే అంటాను, కాలేజీలో కావాల్సింది పేటెంట్స్, ప్లేస్మెంట్ కాదు. ఇప్పుడు ఈ ఊరి వాళ్లకు మేము 86 పేటెంట్లు ఉన్నాయి, మాకు 13 రాష్ట్రపతి అవార్డ్స్ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ జ్ఞానంతో గొప్ప చెప్పడానికి. 8 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, 3 పద్మశ్రీలు ఉన్నాయి. మేము రాసాము, గవర్నమెంట్ రాయలేదు, ఎందుకంటే అంత గొప్పవాళ్ళు వీళ్ళు. ఆ తర్వాత బయోపిక్స్ అండి, మల్లేశం షణ్ముఖరావు ఇద్దరు బయోపిక్స్ వచ్చాయి. రాష్ట్రపతి భవన్లో మల్లేశం గారు 15 రోజులు గెస్ట్గా ఉన్నారు అక్కడ, ఎందుకంటే మేము రాసి పంపించేసాం. వాలంటీర్స్ ఎంత అద్భుతంగా చేస్తారు. వాళ్ళ పేర్లు, వాలంటీర్స్ పేర్లు ఉండవు, పల్లెసిన పేరు ఉండదు, ఇన్నోవేటరే ఉండాలి అంతే. మేము ఎవరికి ఏమి ఇవ్వం, ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇవ్వం. మేము వాలంటీర్ వాళ్ళ ఖర్చుతో రావాలి, వాళ్ళ టైంలో రావాలి, వస్తే సరే, లేకపోతే వెయిట్ చేద్దాం అంతే. టార్గెట్స్ లేవు కదా. సో ఆ విధంగా సమాజంలో అందరినీ శోధయాత్రల్లో, ఎగ్జిబిషన్స్లో,
మ్యాగజైన్లో, వెబ్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో. ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేస్తాం ఇక్కడ. టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఐఐటి వాళ్ళు, ఐఎస్బి వాళ్ళు అందరూ వస్తారు. మేనేజ్మెంట్, ఫార్మా కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు అందరూ వస్తారు. ఫ్యాకల్టీస్ కమ్ అండ్ హ్యావ్ 1 day సెషన్స్ ఇయర్ కాలేజీల్లో. అన్ని ఇంటర్న్షిప్లో ఎవరి సర్టిఫికేట్ ఇవ్వం మేము, ఏమీ లేదు. కానీ ఈ స్టాండర్డ్ నేర్చుకోవాలి మీరు. గాంధీ గారు నా ఎడ్యుకేషన్ ఈజ్ ఆర్నమెంట్ అన్నారు. ఆర్నమెంట్కి ఏమన్నా లైఫ్ ఉంటుందా? కానీ మనం నేర్చుకున్నది మనలో ఉంటుంది. అండ్ ఫైనల్గా సార్, ఎవరికైనా ఇప్పుడు వచ్చే కొత్తగా తయారు చేసే యంగ్ ఆంటర్ప్రీనియర్సే కావచ్చు, లేదు అంటే ఈ పల్లె సృజనలో రకరకాల మంది ఉన్నారు. ఉట్టి జ్ఞానంతో ఎలాంటి చదువుకోకుండా కూడా తయారు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్ మీ ఎక్స్పీరియన్స్ తోటి? అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదైనా ఒకటి తయారు చేయాలి, ఇన్వైట్ చేయాలి అనుకునే వాళ్ళకి. మీరు అనుకున్నప్పుడు చేయండి. చేయాలని మీకే అనిపించింది, ఆ బాధతో చూశారు, మీరు ఆ బాధ అనుభవించారు, చేయాలనిపించింది చేయండి. ఏం చెప్పింది చేయండి, ముందుకు వెళ్తూ ఉండండి. యూ మేక్ ఎ పాత్ బై యువర్ సెల్ఫ్, డోంట్ ఫాలో ద ఓల్డ్ పాత్. నడవదు మీకు, ఎందుకంటే ప్రాబ్లం వేరే, మీరు వేరే, కాంటెక్స్ట్ వేరే. జస్ట్ మూవ్ అహెడ్. ఎవరు సాయం చేస్తే వాళ్ళకి తీసుకోండి, సాయం లేకుండా మీరే చేయండి. ఒక్కొక్క ఇన్నోవేషన్ 7 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టింది వీళ్ళకి, మనకు పెద్దగా అనిపిస్తుంది, బట్ వాళ్ళకి పెద్దగా లేదు, రిసోర్సెస్ లేవు కదా. సో ఎవరైనా బేసికల్లీ మన సమాజం బాగుపడాలంటే చుట్టుపక్కల సమస్యలని చూడాలి. మనం ఇది బాగుంది, ఈ కారు బాగుంది, డ్రెస్ బాగుంది, అవే చూస్తాం, కానీ ఇక్కడ కష్టం ఉంది అని చూడం. మనం మన పిల్లలకి, మనకి చుట్టుపక్కల ఉన్న కష్టాలను, బాధలను, నాన్ ప్రొడక్టివిటీ, టైం వేస్ట్లు చూసి అలవాటు చేయాలి. అప్పుడు ఆ సమవేదంతో, ఆ బాధతో వాళ్ళు ఇన్నోవేట్ చేస్తారు. ఎన్నో ఒకరు నేను ఒకటి చేస్తాను అంటాడు. అప్పుడు సమాజం బాగుపడుతుంది. దానికి ఆటోమేటిక్గా అందరూ చేస్తుంటే తల్లిదండ్రులు తోడ్పడతారు, పక్క వాళ్ళు తోడ్పడతారు, పల్లెసూరు లాంటి వాలంటీర్ తోడ్పడతారు. కానీ అవి వచ్చేదాకా నేను చేయను అంటే కుదరదు. సో ఎవరికి చేయాలనిపిస్తే చేయండి, ముందరికి వెళ్ళండి, ఎవరో వస్తారు. ఒక అనిమల్కి ఏం తోడుంది, అన్నీ చేసుకుంటుంది, బతుకుతుంది, అన్నీ చేస్తుంది. మనం అంతకంటే పెద్ద స్పెసీస్ కదమ్మా. వీ కెన్ డూ ఇట్. కానీ చేయాలన్న తపన, కాన్ఫిడెన్స్ ఉండాలి. అన్ని సమస్యలు ఆటోమేటిక్గా వస్తాయి, పరిష్కారాలు అవుతుంటాయి. Anyways, sir, great sir, great information, great knowledge and great initiative, and you are a truly inspiration for young entrepreneurs anamata. Thank you sir, thank you so much. Namaste.